హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ చాలా హ్యాపీగా ఉండుంటారు. నిన్న సోనియా గారు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆవిడకి కొంచెం ఓట్లు తక్కువ పడ్డాయండి, అందుకని ఆవిడ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిందండి. నిన్న హౌస్లో జరిగిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి, ఓకేనా? నిన్న మన నాగార్జున గారు మన సోనియా గారిని జీరో ఎవరో హీరో ఎవరో పెట్టమన్నారండి. అయితే మన సోనియా గారు హీరోలనేమో మన పృథ్వీ గారిని పెట్టారు, జీరోలనేమో మన మణికంఠ గారిని పెట్టారు. అయితే ఆవిడ దృష్టిలో హీరో పృథ్వీ గారు అయితే ఉండొచ్చు, కానీ జీరో మాత్రం మణికంఠ గారు కాదండి. ఎందుకంటే ఆయన కొంచెం ఎమోషన్ పర్సనే. ఎమోషన్ ఎవరికి ఉండదండి, ప్రతి ఒక్కరికి ఎమోషన్ ఉంటుంది. కాకపోతే ఈయన కొంచెం ఎక్కువగా ఎమోషన్ అవుతూ ఉంటాడు ఈయన. కానీ ఆయన పర్సనల్ విషయం అది, మనం మాట్లాడలేము. కాకపోతే అంత మాత్రాన ఆయన జీరోలో పెడితే పాపం ఆయన చాలా హట్ అయ్యారండి. ఆయన అలా జీరోలో పెట్టగానే ఆయన చూసారు, ఆయన ఫేస్ అయితే పాపం తదేకంగా ఆ సోనియా గారి వైపే చూశారు నిన్న. అయితే నిన్న మళ్ళీ నాగార్జున గారు అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ కూడా, మీరు ఈ సోనియా గారిని మణికంఠ గారిని ఇక్కడ హౌస్లో ఉండేది ఎవరో సెలెక్ట్ చేసుకోమని చెప్పారు ఈ మెంబర్స్కి. అయితే వాళ్ళందరూ కూడా, ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన మెజారిటీ ఎక్కువగా మన మణికంఠ గారికే వేశారండి. అక్కడ సోనియాకి అయితే మన నిఖిల్, పృథ్వీ, నైని వీళ్ళ ముగ్గురు సోనియాకి వేశారు. మణికంఠకైతే మొత్తం కొంచెం మెజారిటీ ఎక్కువగానే ఉందండి. అయితే ఇప్పుడు చెప్పండి మీరు, జీరో ఎవరో? ఇప్పుడు నిజంగానే జీరో మణికంఠ కాదండి, ఈ సోనియా గారే. జీరో అయిపోయి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు సోనియా గారు. హీరోలా మన మణికంఠ గారు హౌస్లోనే ఉన్నారండి. నెక్స్ట్ నిఖిల్ స్లేప్ పేయరని మన నవీల్ అన్నాడు. నిజంగానే స్లేప్ పేయరండి నిఖిల్. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన సేఫ్గానే ఆడారండి. నెక్స్ట్ మన ప్రేరణ అయితే చాలా సూపర్గా ఇచ్చిందండి, ఇచ్చి పడేసిందంతే ప్రేరణ అయితే. ఇక మన విష్ణుప్రియ లవ్ స్పీకర్ అని నాగార్జున గారే అన్నారు. ఆవిడ కొంచెం ఈ మధ్యలో కొంచెం వాయిస్ ఆవిడది కొంచెం రేజ్ చేస్తుందండి ఆవిడ. అలా అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆట ఆడాలి, తర్వాత వాయిస్ రేస్ చేసిన ప్రాబ్లం ఉండదు. ఆట లేకుండా వాయిస్ రేస్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ మన పృథ్వీ గారు అయితే పాయసం అని ఈ సోనియా గారు చెప్పారు. ఆవిడకి ఈ పృథ్వీ గారు అయితే పాయసంలా కనిపించారు ఆవిడకి. నెక్స్ట్ ఇంకా ప్రేరణ అయితే చాలా బాగా మాట్లాడిందండి. ఈ సీత అనగా, ప్రేరణ అనగా, ఈ నబిల్ అనగా, ఈ యష్మి అనగా చాలా బాగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ హౌస్లోకి కొంతమంది మెంబర్స్ వస్తున్నారండి, కొత్త కంటెస్టెంట్స్ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇందులో కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారంటే అవినాష్ కొత్తగా వస్తున్నారండి. ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ అవినాష్. నెక్స్ట్ హరితేజ సీజన్ 1 కంటెస్టెంట్స్ అండి. నెక్స్ట్ రోహిణి గారు అడుగుతున్నారంట. ఆవిడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి.
నెక్స్ట్ గౌతమ్. గౌతమ్ 2.0 అంటే మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఆయన బిగ్ బాస్ 7లోని ఆయనకైతే 2.0 అనే నేమ్ ఆల్రెడీ ఆయనకు వచ్చేసిందండి. ఇక నెక్స్ట్ నైని పావని కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, ఆవిడ్ని కూడా అడుగుతున్నారంట. నెక్స్ట్ యాంకర్ రవి గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనండి, నెక్స్ట్ మనం రేపు కలుద్దామండి.